నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగానే మారుతున్నాయి. ప్రధానంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి తిరుగులేనటువంటి సమర్థవంతమైనటువంటి పార్టీగా ఎదిగింది వైఎస్ఆర్సీపీ. అయితే తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయి, ఇలాంటి సందర్భంలో పార్టీలో ఒక రకమైనటువంటి అంతర్మదనం స్టార్ట్ అయింది. ఒక చర్చ జరుగుతుంది. ఏంటి మన రాజకీయ భవిష్యత్, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ పార్టీలో ఉంటే మనకు అనుకూలమైనటువంటి అంశాలు ఉంటాయా, రాజకీయ మనుగడ సాధించుకోవచ్చా అనే చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో ఎక్కువగానే సాగుతుంది. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా మారింది. ఆకర్షపై ఫోకస్ పెట్టారు కూటమి నేతలు, ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు. ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలు తెలుసు, చాలా దారుణమైనటువంటి ఫలితాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పుంజుకుంది. ఇటువంటి క్రమంలో ఏదైతే రాష్ట్రం మొత్తం మీద 13 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఈ 13 మున్సిపాలిటీలకు సంబంధించి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలను మన పార్టీలోకి తీసుకురావాలి అని మొత్తం మీద 13 మున్సిపాలిటీల్లో 725 వార్డులు ఉంటే వాటిలో 619 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ వరే విజయం సాధించారు. కేవలం 79 మాత్రమే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన 7, భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ యొక్క 13 మున్సిపాలిటీలకు సంబంధించి 13 కూడా మున్సిపాలిటీల్లో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలి. దానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్ళాలి, చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి గులాబీ పార్టీ 3వసారి కంగుతింది. అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే వరుసగా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఇలా ఎవరు పడితే వారు ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి చూస్తారు. ఇటువంటి తరుణంలో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కీలకమైనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలు కానీ ఇట్లా ఎక్కడైతే అసంతృప్తి సెగ అనేది ఉందో వైఎస్ఆర్సీపీలో, దానిని మనం అందిపుచ్చుకోవాలి. దానికి సంబంధించి ఎలాంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేయాలి, ఎటువంటి కార్యాచరణతో మనం అడుగులు వేయాలి అనేది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామంగా మారింది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించి కసరత్తు మొదలైంది. దాదాపు 14 మంది కార్పొరేట్ సంబంధించి మెంబర్స్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఎక్కువగా చూస్తున్నారు. తర్వాత స్థానంలో జనసేన. వారిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ క్షీణిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి అంటూ ఒక అడ్రస్ లేకుండా చేయాలి. తిరుగులేనటువంటి పార్టీలుగా కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మారాలి అనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంతమందికి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులకు ముఖ్యమైనటువంటి బాధ్యత అప్పగించారట నారా చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి వారు ఎత్తుగడలు కానీ, ప్రణాళికలు కానీ, వ్యూహాలు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులను తెలుగుదేశం పార్టీలో తీసుకురావాలి. దానికి ఏం చేయాలి, కార్యాచరణ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే దాదాపు అనేక మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ వీరంతా తెలుగుదేశం పార్టీలోకి రావటానికి, అలాగే జనసేనలోకి కూడా రావటానికి ఆసక్తి చూపిస్తున్నారట. దీనికి సంబంధించి మొత్తానికైతే పరిపాలనాపరమైనటువంటి అంశాలతో పాటు రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారంగా తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన విధానం ఉందట. దీనికి సంబంధించి అంతర్గతంగా పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి
మళ్ళీ కోలుకునే అవకాశం లేకుండా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తున్నారు అనేది మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. వెళ్తున్నటువంటి విధానం కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఏ మేరకు ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారిందని, అలాగే ఎదురవుతున్నటువంటి ఈ యొక్క సంక్షోభకరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి దాటి బయటికి రావడానికి క్యాడర్ని కాపాడుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తారనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశంగా ఒక చర్చ అయితే ఇటు పార్టీ వర్గాల్లో అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఎక్కువగా చర్చ జరుగుతోంది.